అమరావతికి భూములు ఇచ్చిన రైతు సోదరులు ఆందోళన చెందవద్దు అంటూ రాజధానిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు అంటూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారి కార్యాలయం సచివాలయం అమరావతి నుంచి అయితే ఒక నోటు విడుదల చేశారండి. ఏంటంటే అమరావతి విషయంలో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ పుంకాలుగా మామూలుగా అయితే మన యాక్సీ పత్రిక నుంచి లేనిపోయినటువంటి వార్తలు ప్రచురించడం ద్వారా అమరావతిలో ఆ రైతులైతే కొంతమంది ఆందోళన చెందుతూ ఉన్నారన్న విషయం గమనించి ఈ యొక్క నోటునైతే వదిలారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం విదేశీ ప్రతినిధులు రావాలంటే ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా అవసరమని, పరిశ్రమలు వస్తేనే రైతులు భూములు ధరలు నిలుస్తాయని, అంటే మనకు అవసరమైనంత మేరకు పెరుగుతాయని, ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణకు బదులు సమీకరణ చేయాలని ఎమ్మెల్యేలు కోరారని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. సచివాలయంలో మీడియాతో మంత్రి నారాయణ గారు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పేసి నారాయణ గారే భరోసా ఇచ్చారండి. రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం చేస్తున్నామన్నారు. అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని పదే స్పష్టం చేశారు. అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం 30,000 ఎకరాల భూ సమీకరణపై రైతులకు మంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు. అమరావతి నిర్మాణం అంటే కేవలం మౌలిక వసతు కల్పన మాత్రమే కాదని, జనాభా రావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, స్మార్ట్ ఇండస్ట్రీ ఏర్పాటు జరగాలన్నారు. రైతుల భూములు ధరలు నిలవాలన్నా, ధరలు పెరగాలన్నా పరిశ్రమల ఏర్పాటు ముఖ్యమన్నారు. అమరావతిలో కాలుష్యభరితమైన పరిశ్రమలు కాకుండా స్మార్ట్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి ఈ విషయంగా తెలిపారండి. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావాల్సి ఉంటుందని, అందుకోసమే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండేలా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి నారాయణ గారు అయితే తెలిపారండి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 5,000 ఎకరాల భూమి అవసరమన్నారు. అయితే దీనికోసం భూసేకరణ చేయాలా, ల్యాండ్ పూలింగ్ చేయాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికీ అమరావతిలో 64,000 కోట్ల పనులకు పరిపాలన ఆమోదం లభించిందని, చాలా వరకు టెండర్లు పూర్తయ్యి పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయి అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయన్నారు. మంత్రి నారాయణ గారే స్వయంగా చెప్పారండి. ఏడాదిలోగా అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదిన్నరలోగా ట్రంక్ రోడ్లు, 2.5 ఏళ్లలో లేఅవుట్లు రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క నోటుని విడుదల చేసిన వారు నారాయణ ద్వారా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారి కార్యాలయం, నారాయణ గారి మంత్రి గారి కార్యాలయం నుంచి ఈ నోటు విడుదల చేశారండి. ఏది ఏమైనా ఈ అమరావతి విషయంలో వీడియోలు రకరకాలుగా చేస్తున్నారండి. బ్లేమ్ చేసినట్టుగా ఒక్క వీడియో చూస్తే రైతుకు భయం కలిగేటట్టు, ఒక వీడియో చూస్తే రైతుకు ధైర్యం వచ్చేటట్టు చేస్తున్నారు. ఈ విషయాన్ని మీద క్లారిటీ కోసమే నారాయణ గారే డైరెక్ట్గా ఈ నోటు వదిలారండి. అందువల్ల అమరావతికి భూమికి ఇచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పేసి మరొకసారి నా ద్వారా కూడా తెలియజేస్తున్నాను.